అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి 12 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్మక దుర్గాదేవ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుషుల వశీకరించిన చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గరికి వెళ్దు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దీని ఫలితాల ప్రకారము మీ జీవితంలో ఎటువంటి పెనుమార్పులు రాబోతున్నాయి. ముందుగా మీ యొక్క వ్యక్తిత్వం కనుక పరిశీలించినట్లయితే కనుకండి ఈ రాశి వారు చాలా అధికమైనటువంటి పట్టుదలతో ఉంటారు. వీరు సాధించలేరని చెప్పి ఎవరైనా అన్నట్లయితే కనుక దాన్ని ఖచ్చితంగా సాధించేందుకు కూడా మీరు నిద్రపోరు. అయితే అంత గొప్ప పట్టుదల అయితే మీకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉంటాయండి. కాబట్టి ఇతరులంటే వీరు చాలా గౌరవిస్తూ మాట్లాడుతూ ఉంటారు. పెద్దలను కానీ చిన్నవాళ్ళను కానీ ఎవరైనా కానీ వీరిని చాలా గౌరవిస్తూ అయితే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీరిని చూడగానే కూడా అందరూ ఆకర్షితులు కూడా అవుతూ ఉంటారు. వీరు మాట్లాడేటువంటి విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి జీవితంలో అంటే బాల్యం నుండి ఎక్కువ కష్టాలైతే జీవితంలో ఎత్తు ఫలాలైతే అధికంగానే వీరు అనేది చూశారని చెప్పుకోవాలి. కాబట్టి జీవితం గురించి అనుభవం అనేది మీకు చిన్న వయసులో అయితే ఉంటుంది. అనేక రంగాల వారికి అంటే ఒక అవగాహన అనేది మీకు చిన్నతనం నుండి వస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనుక చూసినట్లయితే వివాహ విషయంలో కావచ్చు, సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు, ఇబ్బందులు లేకుండా మీ యొక్క జీవితం అనేది గడిచిపోతూ వస్తుంది. కానీ ఏదైనా కానీ అంటే కొంతమంది మనుషులు మాత్రం మీ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పని చేయించుకునేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ప్రత్యోపకారం చేస్తూ మీకు కొంచెం ఇబ్బందులు కూడా గురి చేస్తూ ఉన్నారు. అయితే మీ యొక్క జాతక ప్రకారం కనుక గమనించినట్లయితే వంశ పారంపర్యంగా సంక్రమించేసినటువంటి ఆస్తి మాత్రం మీరు ఎదురు చూసినట్టుగా లభించకపోవచ్చు. ఇతరుల సొమ్ము మీరు బంధువుల ఆస్తి మీద ఆసక్తి అయితే మీకు అస్సలు ఉండదండి. కేవలము మీరు మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నటువంటి కష్టజీవులని చెప్పుకోవాలి. ఎవరిపైన ఎక్కువగా ఆధారపడరు. ఇక ఏదైనా కానీ అంటే ఒకటికి అనుకుంటుంటే దాన్ని అమలుపరచడంతో మీకు మీరే సాటని చెప్పుకోవాలి. అలాగే మీ భావాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు చక్కగా కలిగి ఉంటారు. కాబట్టి ప్రజలను ఆకర్షించే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటారు, పనులు కూడా చేస్తూ ఉంటారు. మీరు చేసే పనులకు ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. కాబట్టి మీ యొక్క సాన్నిధ్యాన్ని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. మీతో మాట్లాడాలని, మీతో అంటే స్నేహం చేయాలని చాలామంది కూడా ఎక్కువ మిమ్మల్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే మీకు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఎక్కువగా ఎవరితో కూడా గొడవలకు దూరంగా మీరు కొన్ని సందర్భాల్లో జరిగేటువంటి అంటే కొన్ని సందర్భాలను బట్టి మీకు జరిగే సిచ్యువేషన్ బట్టి మీరు అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. కానీ రేపట్లోన మీరైతే కాంప్రమైజ్ అవ్వరండి. ఏ విషయమైనా సరే వెనుకంజ వేరు. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం మీ యొక్క రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మీకు అనేది ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. అంతేకాకుండా మీరు చాలా రోజుల కంటే చాలా కాలం గడిచినటువంటి ఒక శుభవార్త అనేది రేపటినైతే మీరు ఖచ్చితంగా వినబోతుందని చెప్పుకోవాలి. ఇక మీరు ఖచ్చితంగా సింహాసనంపై కూర్చోడానికి అయితే సిద్ధంగా ఉండొచ్చండి. ఈ విధంగా మంచి అధికారాన్ని అయితే మీరు పొందబోతున్నారు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఈ యొక్క పరిణామాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగుల యొక్క ప్రమోషన్ కోసం తర్వాత ఏదైనా కానీ అంటే ప్రమోషన్స్ రాలేదని చెప్పి బాధపడుతున్న వారికి రేపటిలోనే ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఒక ఫోన్ కాల్ ద్వారా సంబంధించింది కావచ్చు. అలాగే మీ కింది స్థాయిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా గౌరవించే అవకాశాలు కూడా రేపటిలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా సింహాసనంపై కూర్చోడానికి రేపటిలో మీరు చాలా సిద్ధంగా ఉంటారని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా గమనించినట్లయితే కనుక వ్యాపారపరంగా మీకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇది వరకు మీ యొక్క తోటి వ్యాపారస్తు వ్యక్తులు మీతో పోటీ పడలేకపోయారు. ఎన్నోసార్లు మీతో పోటీ పడినా కానీ
మీరే గెలిచారు. మీ యొక్క వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోతూ ఉంటే మెల్లగా సాగిపోతూ వచ్చింది, కానీ పెద్దగా లాభాలు అయితే కనిపించలేదు. కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మీ జీవితంలో అయితే వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు అయితే రేపటి మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా మీరు మంచి అవకాశాన్ని రేపటి అందిపుచ్చుకుంటారండి. నూతన వ్యాపార పెట్టుబడులు చేయబోతున్నారు. అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే రేపటి మీరు తప్పకుండా ఎదుర్కొంటారు. కొంతమంది వ్యక్తులు మీకు సహాయ సహకారాలు చేస్తారు. అంటే వారితో మీరు ఒప్పందాలు కూర్చుకోవడము, వారితో సహాయాలు అందించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండటం జరుగుతుంది. ఇక అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం చేకూరడం కూడా కావచ్చు. లేదంటే కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు మీ ముందు రోజుల్లో మీకు మంచి వారితో ఒక మంచి అనుబంధం ఏర్పడుతుందనే చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఇక ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు సింహాసనాన్ని అయితే అందిపుచ్చుకోవడానికి రేపట్లో మీరు అన్ని రకాల కూడా సిద్ధంగా ఉంటారు. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూసిన వారికి కూడా, లేకపోతే పై అధికారులకు ప్రశంసలు పొందుకోవడం కోసం చాలా కాలం నిరీక్షిస్తున్న వారు కావచ్చు, అత్యద్భుతమైన ఫలితాలు రేపటి మీరు చూడబోతున్నారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం గమనించినట్లయితే మీరు ఆర్థికంగా మాత్రమే కాకుండా మీ రంగాల్లో ప్రత్యేకమైన స్థానాలు అయితే రేపటి మీరు పొందబోతున్నారు. అలాగే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రేపటి మీరు ఎక్కువగా చూస్తారని చెప్పుకోవాలి. ఇక వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రాజకీయ పరంగా విద్యార్థులకి, అన్ని ప్రత్యేకమైన రంగాల సంబంధించిన వారికి రేపటి మీరు ఆశించినటువంటి ఫలితాలు అయితే అందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరైతే ఖచ్చితంగా రేపటి కొంతమంది ఎస్ అలాగే ఆర్ ఈ 2 అక్షరాలతో పేరున్నటువంటి వ్యక్తుల్ని మీరు రేపటి పరిచయం అయితే వారితో కొంచెం స్నేహపూర్వకంగా మీరు కూడా మాట్లాడవచ్చండి. కాకపోతే ఏంటంటే మీ యొక్క పర్సనల్కి సంబంధించిన వ్యక్తిగతంగా ఏదైనా ఆర్థికపరమైన విషయాల గురించి చర్చ అట్లాంటివి కాకుండా ఏదైనా కానీ స్నేహపూర్వకమైన ఒక మంచి బంధాన్ని అయితే వారితో కలుపుకోవచ్చు. అలాగే వారితో మీ రిలేషన్షిప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వారితో మీరు చేసేటువంటి ప్రతిరోజు ప్రయాణం కూడా సుదీర్ఘమైనటువంటి కాలానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ అదృష్టం దారితో మీరు కొంత ముడిపడి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎప్పటిండో ఎన్నో కష్టాలు అయితే మీరు పడ్డారు, కానీ ఆ కష్టం తగ్గట్టు ప్రతిఫలం అయితే రేపటి మీరు ఖచ్చితంగా ఎంతైనా కానీ చూస్తారు. కాబట్టి మీరు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైనా కానీ ఇటువంటి ఎస్ఆర్ అనేటువంటి పేరుతో రేపటి కొత్తగా మీకు పరిచయం అయితే కనుక ఆ వ్యక్తులను అసలు విడిచిపెట్టకండి. అలాగే వారితో ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోని అవసరం లేదు. కానీ మీకు ఏదైతే అనవసరంగా దేని గురించి అయితే లాస్ అవుతున్నారో, మీ జీవితంలో మీరు బాగా డల్ అయిపోయినటువంటి క్షణాలు ఏవైతే ఆర్థికపరంగా వెనుకడుగు వేస్తున్నావో లేదో అది మీ జీవితం సరైనటువంటి ఎవరో ఒకరు సరిగ్గా మనకు గైడెన్స్ చేస్తే మనకు సలహాని తీసుకున్నట్లయితే కనుక దానికి కూడా ఒక మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మనకు సరైనటువంటి గైడెన్స్ లేకుండా ఎవరు పడితే వాళ్ళని ఒక మాట మరొకరు ఒక మాట చెప్తూ మనల్ని ఒక మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. అయితే కొంతమంది మనం అనుకున్న వాళ్ళు ఏంటంటే కల్మషం లేకుండా మన ఒక మంచి పాజిటివ్గా మనకు ఒక పని చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మీకు సెట్ అవుతా అని చెప్పి ఎవరైతే మనకు ఒక మంచి సలహాని ఇస్తారో ఆ సలహా ద్వారా రేపటి రోజున ఎదిగేటువంటి చాలామంది ఉంటారు. ఈ విధంగా అయితే రేపటి రోజున చాలా రోజులు వెనుకడుగు వేస్తున్నటువంటి పనుల్లో రేపటి రోజున కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి రేపటి రోజున మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అంటే ముందు రోజులు ఇంకా అద్భుతంగా వారితో ప్రయాణం అనేది బాగుంటుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా రేపటి రోజున గమనించినట్లయితే ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా చాలా మిశ్రమైన ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున మీ యొక్క అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 5, 6 అండి. అదృష్టపు రంగులు వచ్చేసి పసుపు, ఆకుపచ్చ. రేపటి రోజున మీరు తప్పకుండా చేసుకోండి దేవతారాధన. ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ యొక్క ఆరాధన చేసుకోండి. ఓం దత్తాత్రేయ నమః మంత్రాన్ని, ఈ నామాన్ని 11 సార్లు చక్కగా చదువుకోవడానికి ప్రయత్నించండి. మీకు కనుక వీలుంటే స్వామికి రేపటి రోజున ఏదైనా సరే మీరు నానబెట్టిన శనగల్ని నైవేద్యంగా అంటే మాలగా గుచ్చి స్వామివారి సమర్పించడం ద్వారా, అంతేకాకుండా ఒక చోట ప్రశాంతంగా కూర్చొని స్వామివారి యొక్క నామాన్ని మనస్ఫూర్తిగా జపించండి. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చర్మ వ్యాధులు అలాగే దగ్గు, అలర్జీతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు రేపటి కనిపిస్తున్నాయి. తగినటువంటి వ్యాయామం తీసుకోండి, పౌష్టికమైన ఆహారం తీసుకోండి, సాంకేతిక పరిశోధన అలాగే పౌరుషత్వం, శాస్త్రీయ రంగాలు రేపటి అద్భుతంగా రాణించబోతున్నారు. ఆదాయం బాగున్న ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరం. అలాగే రేపటి మీరు ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం వల్ల, దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసుకుందాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.